సరైన సమయంలో కూలీ డబ్బులు చెల్లించడం లేదంటూ గిరిజన ఉపాధి కూలీలు ఖమ్మం జిల్లా ఈజీఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలోని మొద్దులమడ, గంగారం గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు తాము చేసిన పనికి ఉపాధి హామీ పథకం అధికారులు కూలీ చెల్లించడం లేదంటూ ఆగ్రహంతో ఈజీఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. 2013 జూన్ నుండి ఇప్పటి వరకు కూలీ చెల్లించని వారు ఉన్నారని, అధికారులను అడిగితే తప్పించుకునే విధంగా మాట్లాడుతున్నారని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను సుమారు 2 గంటల పాటు తలుపులకు తాళాలు వేసి కార్యాలయంలోనే నిర్బంధించారు. దీంతో ఏపీఓ రాతపూర్వకంగా ఉపాధి వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కూలీలు అధికారులను నిర్బంధం నుంచి విడిచిపెట్టారు. రేపు మన జరుపులు పెడుతున్నారు. నందిపాడు విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే నా చేతి కాదది, నా పని కాదు, మీరు ఎవరు చెప్పుకోండి వెళ్ళి అని సమాధానం చెప్తున్నారండి. ఉపాధి హామీ పనికి వెళ్ళి పని చేస్తున్నారు, కానీ పని అయితే చేస్తున్నారు కానీ వీళ్ళకి కూలి డబ్బులు మాత్రానికి సకాలంలో రావటం లేదు. ఉపాధి హామీ చట్టంలో 15 రోజులు పనిచేసిన తర్వాత కూలి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఉంది. కానీ ఇక్కడ ఈజీఎస్ పిఓ ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్య ఫలితంగా 2013 అట్నే ఈ 2014లో ఒక్కొక్క కూలీకి ముద్దులమడ గ్రామం కానీ గంగారం గ్రామంలో ఉన్నటువంటి కూలీలకి 5-6 నెలలు వేతనాలు పెండింగ్ ఉన్నాయి.